Yes, very good evening, friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని మార్టీ 800 సుజుకి 800 వెహికల్కి చేస్తున్నాం మిత్రులారా. సో బిఫోర్ దట్ వెహికల్ యొక్క కండిషన్, వెహికల్ యొక్క వాల్యూస్ ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది నియర్ అబౌట్ ఏ మోడల్ అన్న? ఇది 2008 మోడల్. సుమారు ఎంత తిరిగింది? అప్పుడు 43. ఇప్పుడు రైట్ నౌ 63 మొత్తం టోటల్ 63 తిరిగింది ఇప్పుడు బండి పుట్టిన దగ్గర నుంచి. ఓకే రైట్. సో యాజ్ పర్లా మనకి వెహికల్ అనేది లో మెయింటైన్డ్, అంటే చాలా తక్కువ తిరిగిన వెహికలే. బట్ లిటిల్ బిట్ ఆఫ్ లీకేజెస్ అయితే లైట్గా తెలుస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే వెహికల్ యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాన్ని మనం ప్రతి విషయంలో కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయండి. ఓకే, మీరు ఒకసారి ఇక్కడ వెనక్కి వచ్చి స్మెల్ చెక్ చేయండి. ఎగ్జాస్ట్ సైలెన్సర్ నుంచి స్మెల్ చెక్ చేయండి. ఏం స్మెల్ వస్తుందో చూడండి. పెట్రోల్ వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఇంజన్లోకి ఇచ్చే ఫ్యూయల్ ఏదైతే ఉందో అది పూర్తిగా కంబస్ట్ అవ్వట్లేదు. ఒకవేళ పూర్తిగా కంబస్ట్ అయితే పెట్రోల్ స్మెల్ మనకి రాకూడదు కదా. పెట్రోల్ స్మెల్ వస్తుంది అంటే అది అన్కంబస్టబుల్ మెటీరియల్. యాజ్ పర్ గవర్నమెంట్ ఏఆర్ఐ రూల్ రెగ్యులేషన్ ఏంటి అంటే ఇప్పటికీ కూడా 1 లీటర్ పెట్రోలియంకి కేవలం 28 నుంచి 32% వరకు మాత్రమే మండుతుంది ఫ్యూయల్ అనేది వాళ్ళ రెగ్యులేషన్ క్లియర్గా ఇచ్చారు. అంటే 1 లీటర్కి మనకి 320 ml మ్యాక్సిమం ఫైరింగ్. ఏది? BS6 వెహికల్స్, నాట్ BS4 BS3. ఇది BS3 వెహికల్ ఇది. సో BS3 కన్నా ఇంకా బిఫోర్ ఉన్నాయన్నీ కూడా BS2నే. సో వాటికి ఇంకా ఎక్కువ రేషియో 26-28% ఫైరింగ్. అందుకే అవి పొగలు దారుణంగా కరుస్తూ ఉంటాయి ఆ బళ్ళు. సో కాబట్టి దాని వాల్యూ దానికి ఉంది. ఇప్పుడు మనం చేస్తున్నది ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే మీరు పెట్రోల్ బండిలో పోసారు, ఇప్పటి వరకు 60,000 కిలోమీటర్లు తిరిగారు. 60,000 కిలోమీటర్ల యొక్క మైలేజ్ యావరేజ్ మనకి 17, 18, 19 వచ్చి ఉండొచ్చు. సో దీన్ని ఒక 40% అన్కంబస్టబుల్ గ్యాసెస్ అంతా మళ్ళీ కంబస్ట్ చేస్తే ఇంకొక 20-40% వరకు మనకి మైలేజ్ పెరుగుతుంది ఈ ఇంజెక్షన్ వల్ల. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20, 18, 16, 17, 18 వస్తూ ఉంటే ఇది 24, 25 దాకా వస్తుంది. ఈ 25 యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారం ఇచ్చిన దానికన్నా ఎక్కువే. కానీ ఎలా వస్తుందయ్యా అంటే మీ ఇంధనము మీకు పూర్తిగా మండకుండా బయటికి వెళుతున్న ఇంధనాన్ని ఇది పూర్తిగా మండించే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల వెహికల్ స్మూత్నెస్ వస్తుంది, పికప్ వస్తుంది, మైలేజ్ వస్తుంది. అండ్ ఇంజిన్ ఆయిల్, కార్బన్ లేకపోతే ఇంజిన్ ఆయిల్కి లైఫ్ టైం అనేది పెరుగుతుంది, ఇంజిన్ లైఫ్ టైం అనేది పెరుగుతుంది. సాధారణంగా 15 ఏళ్ల తర్వాత కూడా కొంతమంది వెహికల్ బాగా మెయింటైన్ చేస్తే ఇంకా షోరూమ్ పీస్ లానే ఉంటాయి. అట్లాంటి వెహికల్స్కి ఇంకొక 5 ఏళ్ళు రెన్యువల్ చేస్తారు. ఈ 5 ఏళ్ళ తర్వాత కూడా ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాడేటట్టుగా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? వెహికల్కి ఎక్స్పైరీ డేటు రాలేదు. ఎందుకు? మన వాడకం జాగ్రత్తగా ఉన్నందువల్ల. అలాగే కేర్ తీసుకొని దానికి ఇంజన్కి కూడా ఇలాంటి ఇంజెక్షన్స్ లాంటివి వేయిస్తే అవి కూడా సుమారు 100 ఏళ్ళు పనిచేస్తాయి. దాంట్లో ఎటువంటి డోకా కూడా లేదు. కానీ ఈ విషయాన్ని పూర్తిగా అందరికీ తెలియజేసే బాధ్యత ఉంది, అది తెలియాలి. సో గవర్నమెంట్ కూడా ఇలాంటి విషయాలని పూర్తిగా సామర్థ్యంతో చేస్తే వర్క్ పెరుగుతుంది. బట్ యాజ్ పర్లా ఇప్పుడు BS6 వెహికల్స్, BS3, BS4 వెహికల్స్కి ఏమో 15 ఏళ్ళు లైఫ్ ఉంది, BS6 వెహికల్కి 10 ఏళ్ళు లైఫ్ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగితే లైఫ్ తరగాల ఏం జరగాలి? యాజ్ పర్లా మరి ఇది ఎలా కరెక్టు? ఒక సామాన్యుడిగా మనం ప్రశ్నిస్తే ఇది ఎలా కరెక్టు? BS6లోకి వస్తే వెహికల్ 30 ఏళ్ళకి పోవాలి, లేదా 20 ఏళ్ళకి పోవాలి, అట్లీస్ట్ 15 ఏళ్ళు ఉండాలి. అంటే ఇంకా ఏదో మనకి తెలియని టెక్నాలజీ లోపాలు ఉన్నాయి. సో అది మనకు అర్థం కాలేదు. ఈ చిన్న విషయాన్ని జనాలు కొంచెం అర్థం చేసుకోగలిగితే
ఏది మంచి ఏది చెడు అనేది సొసైటీకి కూడా తెలుస్తుంది. సో ఒకసారి మనం వెహికల్ నాయిస్ కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. వెహికల్ ఏసీ ఆపేస్తుందిగా. సో మిత్రులారా, మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ని మనం వాహనానికి మనం చేస్తున్నాము. ఈ వెహికల్కి మనం ఎయిర్ ఇన్లెట్లో ఇంజెక్షన్ చేస్తున్నాం మిత్రులారా. ఇంజన్ నాయిస్ అబ్జర్వ్ చేయండి మీరు. సో వాహనదారులందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉండే సమస్య ఏంటంటే వెహికల్ మెయింటెనెన్స్. వెహికల్ కొనడం పెద్ద విషయం ఏం కాదు, అందరూ కొనచ్చు. బట్ దాన్ని మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి 5,000 కిలోమీటర్లకో 6,000 కిలోమీటర్లకో దీనికి ఇంజిన్ ఆయిల్ మార్పించి ఇవి మార్పిస్తే మళ్ళీ ఇంకొక 4-5 వేలు ఖర్చు ఉంది. అంటే ప్రతి కిలోమీటర్కి యావరేజ్ ₹1. అంటే ఒక వాహనం 1,00,000 కిలోమీటర్లు తిరిగింది అంటే ₹1,00,000 మెయింటెనెన్స్ అయిపోయినట్టే. సో కాబట్టి ఈ విధానాన్ని మనం మెయింటెనెన్స్ కాస్ట్ని తగ్గించుకుంటూ, వెహికల్ వాల్యూస్ని పెంచుకుంటూ, వెహికల్లో మండని ఇంధనాన్ని మళ్ళీ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకునే ఒక ప్రత్యేకమైన విధానమే ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్. ఈ విధానం ప్రతి వాహనదారుడికి కూడా అర్థమయ్యే విధంగా మనం లైవ్లోనే ప్రతి వాహనాన్ని కూడా మనం చెక్ చేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో ఒకసారి బ్యాక్ ఇప్పుడు మన ఇంజెక్షన్ స్టార్ట్ అయింది కదా, స్మెల్ ఎలా ఉందో చెక్ చేయండి. కొంత తగ్గింది. సో మనకి కంప్లీట్ అయిపోయే లోపల మ్యాక్సిమం వాల్యూస్ మనకి తెలిసిపోతాయి. సో ఈ మండన ఇంధనం అనేది మనకి ఆర్సనిక్ గ్యాసెస్ ద్వారా, భారధాతువుల ద్వారా గాలిలో కలిసిపోయి అనేక రకాలైన పొల్యూషన్ ప్రాబ్లమ్స్ పెడుతున్నాయి. ప్రస్తుతం మెట్రోపాలిటన్ సిటీస్లో పొల్యూషన్ అనేది కాలుష్య కోరల్లో చిక్కుకొని పోయినాయి అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఆ విధానాన్ని మళ్ళీ మనం తిరిగి పునరుద్ధరణ చేసుకోవాలన్నా, ఆచరణలో పెట్టుకోవాలన్నా ఏదో ఒక టెక్నాలజీ అయితే ఖచ్చితంగా కావాల్సింది. సో ఆ టెక్నాలజీయే ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. దీనికన్నా బిఫోర్ యాంటీడాట్ అనేది ఉంది మనకి, అది కేవలం 20% మైలేజ్ మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు ఇది 40% వరకు మైలేజ్ పెంచుతుంది. అండ్ వెహికల్ యొక్క పికప్ని చాలా అద్భుతంగా ఉంచుతుంది. అండ్ వెహికల్ స్మూత్నెస్, ఇంజిన్ లైఫ్ టైం అనేది చాలా అద్భుతంగా పెంచుతుంది. అదేవిధంగా వాహనంలో కార్బన్ అనేది ఉత్పన్నం కాకుండా చేస్తుంది. ఇక్కడ కార్బన్ ఉత్పన్నం అవడం అనేది ఒక చాలా పెద్ద సమస్య. సాధారణంగా అందరూ అడుగుతున్నది ఏంటి అంటే, కార్బన్ ఎలా కంట్రోల్ చేయగలుగుతాము అంటే, 100% ఫైరింగ్ అనేది జరిగినప్పుడు కార్బన్ రానే రాదు. కానీ ఈ కార్బన్ క్లీనింగ్ అని అవని ఇవని ఏదో కొన్ని ఏజెంట్లని మనం కలిపేసేసి క్లీనింగ్ చేస్తే అప్పటి వరకు అది క్లీనింగ్ చేసిన అంత కొన్ని గంటల వరకు ఓకే, కానీ తర్వాత నెక్స్ట్ మినిట్లోనే ఆ కార్బన్ అనేది ఉత్పన్నం అవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ ఉత్పన్నం అయ్యే కార్బన్ మనం తగ్గించాలంటే తగ్గించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విధానం సైన్స్కి వ్యతిరేకంగా కాకుండా సైన్స్ ఆధారితంగా 100% టెక్నికల్గానే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో వాహనదారులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించగలరని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎక్కువ కాలం మనం వాహనాన్ని వాడుకోవాలి అంటే వాహనానికి తగిన జాగ్రత్తలు ఇవ్వాలి. జాగ్రత్తలు ఏంటి? పీరియాడికల్ సర్వీసు, టైం టు టైం వెహికల్ ఏదైనా పార్ట్ పోతే ఆ పార్ట్ని మనం చేంజ్ చేయటము, ఇవన్నీ చేయాలి. అంటే ఇన్ని రకాల మూవబుల్ పార్ట్స్ ఆఫ్ రన్నింగ్ మీద మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా విపరీతం అయిపోతూ ఉంది. అందువల్లే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని భరించలేని పరిస్థితిలోనే ఉన్నారు. సో దాన్ని కొంచెం భరించగలిగే పరిస్థితికి మనం తీసుకురాగలిగితే అది అద్భుతం అవుతుంది. సో ఆ అద్భుతాన్నే మీకు చూపించే ప్రయత్నం అయితే, లైవ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులారా.
సో నియర్ అబౌట్ ఈ ఇంజెక్షన్ మనం 10 నిమిషాల వరకు దాదాపు 10,000 ఆర్పిఎంలో ఇవ్వాలి. సో దాన్నే మనం కంటిన్యూటీ చేస్తూ ఉన్నాము. మనకి మ్యాక్సిమం 50% ఇంజెక్షన్ అయితే అయిపోవచ్చింది. ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి అన్న, 50%లో ఏ స్టేట్లో ఉంది. మొత్తం మారిపోయింది కదా. ఎస్. సో అంటే దీన్ని మనం ఒక రసాయనిక చర్య, పెట్రోల్ ఏదైతే ఇంజన్లోకి వెళ్ళి మండుతూ ఉందో, మండేది పూర్తిగా మండనప్పుడే మనకు ఆ ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన ఈ మెటీరియల్ వల్ల ఏమవుతుందంటే ఈ రసాయనిక చర్య వేగవంతం అవుతుంది. ఇది ఇంజన్లోనే ఒక నానో కల్చర్ లాగా ఉండి ఇంజన్లో 100% కంబస్టిబుల్ చేస్తుంది. ఎప్పుడైతే అది కంబస్టిబుల్ అవుతుందో మనకి ఇంజన్లో టార్క్ పెరుగుతుంది. టార్క్ పెరిగితే రొటేషన్ పెరిగితే మైలేజ్ పెరిగింది. వీటన్నిటి వల్ల స్మూత్నెస్, లైఫ్ టైము, ఎంజాయ్మెంటు, అనేక రకాలైన టెక్నికాలిటీస్ వెహికల్కి బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే లేవో, కార్బన్ ఎప్పుడైతే ఉద్గారం పెరుగుతూ ఉందో ఇంజన్లో మెయింటెనెన్స్లు పెరుగుతాయి. ఇంజన్ హార్డ్గా నడుస్తుంది, వేడెక్కుతుంది, నాయిస్ వస్తుంది. అదేవిధంగా పిస్టన్లు, రింగులు, మూవబుల్ పార్ట్స్ అన్నీ అరిగిపోతాయి. ఇవన్నీ అరిగిపోయినప్పుడు మెయింటెనెన్స్ ఎక్కువగా వచ్చేస్తుంది. సో భారీ వాహనాల అందరూ ఇప్పుడు ఇబ్బంది పడుతుందంతా కూడా ఇక్కడే. పెద్ద పెద్ద లారీలు, బస్సులు ఇవన్నీ కూడా వాళ్ళు ఒకసారి వెహికల్ ఇప్పారంటే సుమారు 10 నుంచి 12 లక్షలు ఖర్చు వస్తుంది వాళ్ళకి. సో అది ఆ భారం పెట్టుకోలేకే ఇప్పుడు వాల్వో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఒక 15 లక్షలు ఇచ్చేస్తే ఇంజిన్ తీసేసుకొని ఇంజిన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. రిపేర్లు అంతా మేమే చూసుకుంటాంలే, ఒక 15 లక్షలు కట్టేయండి అని పెద్ద వెహికల్స్ గురించి మేము మాట్లాడుతున్నాము. సో కాబట్టి ఇది చిన్న చిన్న వాహనాలకి సరిపోద్ది, కానీ కమర్షియల్గా తిరిగే వాళ్ళకి అది చాలా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. అల్టిమేట్గా లాభపడుతుంది ఎవరయ్యా అంటే యూజర్ నష్టపోతున్నాడు, మ్యానుఫ్యాక్చరరు, టెక్నికల్గా సర్వీస్ చేసేవాళ్ళు లాభపడుతున్నారు. పోనీ ఆ లాభం నికరమైందా, ఉపయోగపడిందా అంటే ఇతని యొక్క నష్టం మీద ఆధారపడిన లాభం ఎవరికైనా నష్టమే. కాబట్టి ఇది సైన్స్లో మనం కొంచెం అర్థం చేసుకొని సోషల్ మీడియాలో మనం అంటే సమానత్వాన్ని మనం కొంచెం తెలియజేయగలిగితే దానివల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. చేయాలి, స్లోగా చేయాలి, డ్రాప్ బై డ్రాప్ మనం చేయాలి. బళ్ళకైతే తీసుకుంటుంది, దానికి ఫ్రిక్షన్ అది తీసుకునే రిసీవింగ్ చేసుకునే విధంగా ఉండాలి. కొన్నిటికి ఉండదు. ఇప్పుడు ఇది అంత పెద్ద పైప్ మీద ఇంత చిన్న సూదిలో నుంచి బలంగా లాగలేదు ఇది, కాబట్టి ఇది మనం స్లోగా డ్రాప్ బై డ్రాప్ చేయాల్సిందే. సో మన ఇంజెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. సరే బాగానే టేస్ట్ అయింది అన్న. ఇప్పుడు చెప్పండి మీ బండి ఎట్లా ఉందో. ఎప్పుడన్నా ఈ నాయిస్ విన్నారా ఇంజిన్ నుంచి మీరు? మన బండి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో మనకి అసలు ఈ నాయిస్ విన్నామా మనం? లేదు కదా. మీరు బండి కొన్న దగ్గర నుంచి ఎవ్రీ టైం సర్వీస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఇంకోటి చేసిన రోజులు ఉన్నాయి. ప్రతి సమయంలో కూడా ఈ నాయిస్ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గే పరిస్థితి లేదు. ఇది మనం ఇంజెక్షన్ చేసిన 10 నిమిషాల్లో విధానం ఇది. ఓకే, ఇంకా నిమిషానికి ఇంజన్లో వాల్యూస్ అన్నీ మారుతూ ఉంటాయి. ఓకే, దీన్ని మీరు వితౌట్ యాక్సిలరేషన్లో జస్ట్ అక్కడ దాకా ఊరికి అట్లా వెళ్ళరండి. వెహికల్ పికప్ ఎలా ఉందో కూడా మీకు అర్థమైంది. యాక్సిలేటర్ వాడకుండా గేర్ మార్చుకుంటూ వెళ్ళండి. జస్ట్ అక్కడ దాకా అలా వెళ్ళేసి ఆ బోర్డు దాకా వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ రండి. పర్లేదు, వెళ్ళి రావచ్చు. ఎక్కండి, ఏమైంది? సో మిత్రులారా, మనం ఆఫ్టర్ యాంటీడాట్
ఇంజెక్షన్ చేసిన తర్వాత వితౌట్ యాక్సలరేషన్లో మనం వెహికల్ని మూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వెహికల్లో ఏసీ వేసాము అండ్ 3 నెంబర్స్ వెహికల్లో లోడ్ ఉన్నాము. Move to second gear. Go to third gear. గతుకుల రోడ్లో ఈ రకంగా ఎప్పుడన్నా థర్డ్ గేర్ వేసారా మీ బండికి? ఉన్నాయా 4 గేర్లు దానికి? కరెక్ట్. ఎస్, పని వచ్చేట సైడ్కి బండి కొంచెం పైకి పోయి రిటర్న్ చేద్దాం. పైకి పోతాం కదండి. మీకు మూమెంట్ అర్థం కావటం కోసం కొంచెం క్లచ్ మీద ఎక్సలేటర్ మీద కాల్ లేదు, ఇది లేదు. ఓకే, వెహికల్కి ఏం లోడ్ ఏం తగ్గించలేదు. 800cc వెహికల్ ఇది. థర్డ్ గేర్ ఇది మళ్ళీ. ఎస్, ఫోర్త్ గేర్ కూడా వెళ్ళిపోవచ్చు. గో టు ఫోర్త్ గేర్. సార్ మీ బండ్లో మనం వెళ్ళాం సార్. అవును, మనం టిఫిన్ చేసి అరే బాగుందా మీరు, నేను వెంకటరావు గారు. అవునవును. అప్పుడు నేను మీ సీట్లో మీ ప్లేస్లో నేను కూర్చున్నాను. అప్పుడు నేను అదే ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగా. అవును, ఎలా సాధ్యమైంది? ఫోర్త్ గేర్. ఎస్, మూమెంట్ వితౌట్ యాక్సలరేషన్. ఎస్, ఇక్కడ మీరు రివర్స్ తీసుకోండి. ఇప్పుడు మీరు యాక్సలరేటర్లో ఎలా మూవ్ చేయాలనుకుంటున్నారో అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళండి బండిని. ఇప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో తెలుస్తుంది వెహికల్ పికప్. ఇదివరకు మీరు ఇందాక వచ్చేటప్పుడు బండి ఎలా ఉంది, ఇప్పుడు కొంచెం యాక్సిలరేటర్ ఇస్తే బండి ఎలా పరిగెత్తుతుంది, ఇందాకటికి ఇప్పటికి ఎలాంటి ఫ్రీక్వెన్సీ తేడా ఉందనేది కూడా మీరు గమనించవచ్చు. వాస్తవంగా ఇది కొంచెం హైట్ ఉంది ఇప్పుడు మనకి, ఇంక్లైనింగ్ రోడ్ ఎత్తుంది ఇది. బట్ ఇక యాక్సిలరేటర్ రన్నింగ్. రెండోది ఓవరకాల యాక్సిలరేటర్ మీద కాలు పెడితేనే బండి పరిగెత్తుంది. ఎస్, దీని అర్థం ఏంటి అంటే ఇందాక నేను చెప్పిందే, మీ పెట్రోలు మీకే మండి ఎనర్జీని ఇస్తుంది. ఓకే, ఇలా పెట్రోల్ మనకు పూర్తిగా మండకపోతే, ఆ ఎనర్జీ రాకపోతే మైలేజ్ వీక్ అవుతుంది, వెహికల్ పికప్ వీక్ అవుతుంది, వెహికల్లో అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. వీటన్నిటినీ కూడా మనం డెఫిషియన్సీస్గా చూస్తాం. వేస్ట్ అయ్యే ఫ్యూయల్ కూడా మనకి అట్లైజ్ అవుతుంది. వేస్ట్ అయ్యే ఫ్యూయల్ని మళ్ళీ యూటిలైజ్ చేయడం కోసం మాత్రమే ఈ యొక్క యాంటీడాట్ ప్లస్. ఎస్, ఎలా ఉంది టెక్నాలజీ? బాగుంది, చాలా బాగుంది. ఎస్, అసలు నేను ఇది ఫస్ట్ టైం నేను చూడటం యాక్సిలరేటర్ లేకుండా ఫోర్త్ గేర్ బండి. అది మట్టి గేర్లో, మట్టి రోడ్లో. తార్ రోడ్లో పోతే అదొక రకం. మట్టి రోడ్లో 3 మనుషులు లోడ్ వేసుకొని ఏసీ వేసుకొని మనం మూవ్ చేయటం అనేది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.